చాలా రోజులుగా చూస్తున్నాం. ఏదైతే జంజీ ఉద్యమం దీనికి సంబంధించి నీట్ పేపర్కి సంబంధించి లీక్ అయిపోయింది. ఆ లీక్ సంబంధించి 20 మందికి పైగా చాలామంది బాధితులు చనిపోయారు. చనిపోయిన విషయం ప్రభుత్వం కనీసం వాళ్ళపైన కన్సర్న్ లేకుండా వాళ్ళపైన వాళ్ళ కనీసం బాధపడకుండా వీళ్ళందరూ అసలు ఎవరు కాదు, వీళ్ళంతా ఎగ్జామ్ రాసిన వాళ్ళే కాదు అనడం, లేకపోతే నీట్ పేపర్ లీక్ కాలేదనడం, నీట్ పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా ఎన్ఐటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ రద్దు చేశాం, దీనికి విద్యాశాఖకు సంబంధం ఏంటి అనడం రకరకాల మాటల ప్రయత్నం చేసింది. అలాగే జంజీ కూడా చెలో పార్లమెంట్ పిలుపుతో అక్కడ రక్తపాతం సృష్టించారు, పెద్ద ఎత్తున అందరినీ కొట్టడంతో పాటు ఇవన్నీ విదేశీ శక్తులు వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొట్టినాయి. వీళ్ళందరూ ఎవరు నిరుద్యోగులు కాదు, వీళ్ళంతా జై పాకిస్తాన్ అనడం ఏంటి, జై పాలస్తీన్ అనడం ఏంటి, ఈ విధంగా విదేశీ శక్తులతో కూడి విదేశీ సంబంధించిన నినాదాలు వినిపించారు. ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుద్యోగులు ఎవరు కూడా ఈ దేశ నిరుద్యోగులు కాదు, వీళ్ళంతా కూడా బయట దేశం నుంచి వచ్చి వీళ్ళందరూ రెచ్చగొడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ రెచ్చగొడుతూ ఉన్నారు. రకరకాల మాట్లాడడంతో పాటు ప్రభుత్వం భయపడి ముందుకొచ్చి డైరెక్ట్ మోడీనే మీడియా ముందుకు వచ్చే విధంగా చేసింది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా చేసింది. అలాగే వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ దగ్గరికి వచ్చి చర్చించే విధంగా కూడా ఆ జంజీ ఉద్యమం అంత పెద్ద పాత్ర పోషించింది. దీనికి సంబంధించి జంజీతో మనం కలిసిపోవాలి, జంజీని మనం దగ్గర తీసుకుంటే మన ప్రభుత్వాలు మన పార్టీలకు బలం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం జంజీదే కాబట్టి, నెక్స్ట్ భవిష్యత్ అంతా యువతదే కాబట్టి వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళకి ఏదో చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా ఆకట్టుకోవాలి, వాళ్ళకి మనం బలం ఇవ్వాలి. వాళ్ళకి మనం బలం ఇస్తే వాళ్ళకు బలం అవుతారు, మనకు రాజకీయంగా ఎదుగుతాం, పార్టీలు మన అధికారంలోకి వస్తాయని రాజకీయ నాయకులు మొత్తం కూడా జంజీ వైపే ఆసక్తి చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. చూద్దాం. లీడర్లు జంజీ జపమట, ఎమ్మెల్యే ఎంపీ నుంచి ప్రధాని దాకా పొలిటీషియన్స్ అందరూ యూత్ మంత్రం, రాజకీయ ప్రసంగాల నుంచి రీల్స్ వరకు యువ ఓటర్ల కోసం డిజిటల్ బాట అంట. మన్ కీ బాత్ నుంచి మిమ్ కల్చర్ వరకు బ్రో రీల్స్ కుకీ పాడ్కాస్ట్, ఇలా రాజకీయాలన్నీ యూత్ భాషలోనే. రీల్స్ మోడ్లో ప్రధాని మోదీ, కూల్ క్యాజువల్ అవతార్లో రాహుల్ గాంధీ. హాయ్ ఫ్రెండ్స్ అంటే యూత్కు దగ్గరయ్యే విధంగా ప్రధాని ప్రయత్నాలు. జంజీ గొంతుకగా మారి ఆకట్టుకుంటున్న లోక్సభ ప్రతిపక్ష నేత, యువతతో టచ్లో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, తేజస్వి యాదవ్, రేవంత్, కేటీఆర్. 2029 ఎలక్షన్ లక్ష్యంగా యూత్ను అట్రాక్ట్ చేసే పనిలో నేతలట. రాజకీయ యుద్ధభూమిగా మారిన ఇన్స్టాగ్రామ్. దేశ రాజకీయాలు ఇప్పుడు జంజీ జపం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి ప్రధాని వరకు పొలిటీషియన్స్ అందరూ యూత్ నాడి పట్టుకునేందుకు పోటీ పడుతున్నారట. రాజకీయ ప్రసంగాల నుంచి ఇన్స్టా రీల్స్ వరకు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు డిజిటల్ యుద్ధం చేస్తున్నారు. మన్ కీ బాత్ లాంటి సీరియస్ ఉపన్యాసాల నుంచి మీమ్ కల్చర్ వరకు కూడా రాజకీయ సంభాషణ పూర్తిగా మారిపోయింది. 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ నాయకులందరూ ఈ ఆన్లైన్ క్యాంపెయినింగ్ మోడ్లోకి దిగిపోయారు. దేశంలో ఓటర్లను గమనిస్తూనే రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటి ఓటు హక్కు సాధించే వారిలో మెజారిటీ భాగం జంజీ. దీనికి సంబంధించి 1997 నుంచి 2012 వరకు మధ్య జన్మించిన వారు ఈ యువతదే అని చెప్పేసి కూడా మాట్లాడు. దీనికి సంబంధించి యువత జంజీ జపం చేస్తున్నాడు. కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం పేరుతో జంజీ మొత్తం ఏకమైపోయింది కాబట్టి జంజీ తలుచుకుంటే ప్రభుత్వాలే మారే ఛాన్స్ ఉంటుంది. జంజీ తలుచుకుంటే ప్రభుత్వాలు కూలొచ్చు, ప్రభుత్వాలను నిలబెట్టే అవకాశం ఉంటుంది, రాజకీయంగా మాకు బాగుంటుంది, మా పార్టీలు మళ్ళీ 2029 ఎలక్షన్లో అధికారం రావాలంటే జంజీతో మేము చేతులు కలపాలనేటువంటి మొత్తం జంజీ జపం చేస్తున్నట్టు. జంజీకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, జంజీకి రాజకీయంగా టికెట్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి జంజీకి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఆర్థికంగా బలపడే విధంగా మేము సంక్షేమ పథకాలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ప్రతి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర నాయకులంతా కూడా జంజీ జపం చేస్తూ ఉన్నారట. అంతేందుకు మన ప్రధాని మోడీ కూడా మన్ కీ బాత్ ఎంత సీరియస్గా చేస్తాడు మన్ కీ బాత్, ఆ సీరియస్నెస్ నుంచి ఒక మీమ్స్ చేసే విధంగా, అంటే ఒక వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ అనడం, హలో ఫ్రెండ్స్ అనడం, కైసేహో ఫ్రెండ్స్ అనడం, ఈ విధంగా రకరకాలుగా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా కూడా మాట్లాడుతున్నాడో తెలుస్తోంది. మరి జంజీ జపం చేస్తే మరి జంజీలు ఆకట్టుకునే పరిస్థితి ఉందా? మరి ఏం చెప్తారో జంజీలు చూడాలి. సాంప్రదాయ వార్తాపత్రికలు చదివి టీవీ డిబేట్లు చూడని మైకులు ప్రసంగాలకు అస్సలు పట్టించుకొని ఈ తరాన్ని కనెక్ట్ చేసుకోవడం రాజకీయ నాయకులకు ఒక పెద్ద సవాల్గా మారిందట. ఫలితంగా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రాంతీయ నేతల వరకు ప్రతి ఒక్కరూ తమ పాత పద్ధతిలో పక్కన పెట్టి జంజీ భాషలోకి వారి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. బ్రో రీల్స్ కుకీ పాడ్కాస్ట్, ఇలా రాజకీయాలని ఇప్పుడు యూత్ భాషలోనే సాగుతున్నాయట. రోజుకో ఇన్స్టా రీతిలో యూత్కు మోదీ రీచ్. నీట్ పేపర్ లీక్ ప్రధానాంశంగా దేశంలో ఉద్యోగులు విద్యావకాశాల కొరతపై జంజీ యువత చేపట్టిన నిరసనలు ఆందోళన సంచలనంగా మారాయి. జంజీ దెబ్బకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వినూత్న వ్యూహాన్ని ఎంచుకున్నారట. యువతతో పెరిగిన అసంతృప్తి చల్లార్చేందుకు ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా సెల్ఫీ వీడియోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ డిజిటల్ ప్రచారంలో అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. జంజీ యువతకు
ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ఇన్స్టాగ్రామ్ వేదికగా అత్యంత సిద్ధమైన రీల్స్ పోస్ట్ చేశారట. ముఖ్యంగా నీట్ పోటీ పరీక్షలకు లీకేజీల వివాదం, వేల విద్యార్థుల బాధ నాకు తెలుసు అంటూ ఆయన అర్ధరాత్రి వేళ ఒక సెల్ఫీ వీడియో వదిలారు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఆయన మాట్లాడిన సెల్ఫీ వీడియో 24 గంటల్లోనే దాదాపు 303 మిలియన్ల వ్యూస్ సాధించగలిగిందట. ఆ తర్వాత వచ్చిన స్పందనకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ ఫ్రెండ్స్ అంటూ మరో రీల్ విడుదల చేశారు. దీనికి తోడు సాధారణంగా పలకరింపులకు భిన్నంగా వర్టికల్ మోడ్లో హాయ్ ఫ్రెండ్స్ అంటూ క్యాజువల్గా మాట్లాడిన వీడియోతో పాటు ఆయన బైకర్ జాకెట్, కూలింగ్ గ్లాసెస్ ధరించి ఆ బ్యాక్గ్రౌండ్లో ర్యాప్ మ్యూజిక్, ఫ్రెండ్స్ సిట్కామ్ థీమ్ సాంగ్స్లతో ఉన్న వినూత్న రీల్స్ సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. ప్రధాని మోడీ స్ఫూర్తితో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ శాఖలు కూడా లైట్ ఎడిటింగ్ వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించాయట. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్నాప్చాట్ వేదికపై ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో దాదాపు 40 కోట్ల మంది జెన్జీ ఓటర్లకు ఆకట్టుకునే లక్ష్యంగా మోదీ బీజేపీ క్యాంపెయిన్ కొనసాగుతుందట. జెన్జీకి సపోర్ట్ యూత్ మోడల్గా రాహుల్. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇక పూర్తిగా జెన్జీ మోడ్లోకి మారిపోయారు. యూత్కు కనెక్ట్ అయ్యే విధంగా సరికొత్త అవతారంలో అలరిస్తున్నారు. నేపాల్ నిరసనలు, ఓట్ల చోరీ ఆరోపణలపై మాట్లాడడంతో పాటు యువతతో వారి శైలిలోనే సంభాషించే ప్రయత్నం చేస్తున్నారట. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సమావేశంలో విద్యార్థులు, యువకులు ఆయన్ను సార్ అని సంబోధించగా రాహుల్ నవ్వుతున్నను బోరింగ్గా సార్ అని పిలవకండి, హాయిగా బ్రో అని పిలవండి అంటూ వారితో చాలా సరదాగా స్నేహపూర్వకంగా మాట్లాడారట. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని సూచించే రిజ్, అబద్ధం, నకిలీ తెలిపే క్యాప్, కుంకీ లాంటి మరిన్ని పదాలతో యూత్ను ఆకట్టుకుంటున్నారట. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కాలేజీ విద్యార్థులతో కలిసి సౌత్ ఇండియన్ ఫుడ్ తినడం, విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ నేర్పడం, ఫిట్నెస్ అండ్ ట్రావెల్ పట్ల అభిరుచులు ప్రదర్శించడం ద్వారా సీరియస్ పొలిటీషియన్ ఇమేజ్ను చెరిపేసి యాక్సెప్టబుల్ లీడర్గా మారే ప్రయత్నం చేస్తున్నారట. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జెన్జీ చేసిన నిరసనలకు రాహుల్ సపోర్టుగా నిలిచారు. పోలీసుల చేతులు లాఠీ దెబ్బలు, పెల్లెట్ గన్ గాయాల పాలన యువత ఆర్తనాదాలు పార్లమెంట్ వేదికగా వినిపించాయి. యువ నిరసనకారులతో మీడియా ముందు మోదీ సర్కార్ దాష్టికాన్ని బయటపెట్టారు. దీంతో జెన్జీలతో రాహుల్ను క్రేజ్ పెరిగింది. తమ గొంతు విని నాయకుడే పాజిటివ్ ముద్ర పడిందట. 2029 ఎలక్షన్స్ ఓట్ బ్యాంక్ కాదు, డిజిటల్ ఫాలోయింగ్ అట. భవిష్యత్తులో మొదటిసారి ఓటేయబోయే యువత అంతా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు కాబట్టి పత్రికల్లో వచ్చే వార్తల కంటే ఇన్స్టాగ్రామ్లో చూసే 15 సెకండ్ల రీల్స్ యువత అభిప్రాయాన్ని మార్చేస్తోందట. అందుకే రాజకీయ పార్టీలు కేవలం ఐటీ సెల్స్ మాత్రమే కాకుండా ప్రత్యేకంగా జెన్జీ డిజిటల్ స్ట్రాటజిస్టులను, క్రియేటర్లను నియమించుకొని ₹100 కోట్లతో ఆన్లైన్ క్యాంపెయినింగ్ నడుపుతున్నారట. ఓటు అడగడం కంటే సభలు పెట్టడం కాదు, యూత్లో డైరెక్ట్ డిజిటల్ కనెక్షన్ పెంచుకోవడమే అనేది స్పష్టత రాజకీయ నాయకులకు బాగా వచ్చిందట. మీ ఫీడ్లో మేమున్నాం, మీ భావాలను ప్రతిరూపంగా మేమున్నాం అంటూ నిరూపించుకోవడమే 2029 ఎన్నికల అసలు డిజిటల్ యుద్ధంగా మారబోతుందట. అంటే సాంప్రదాయ ఓట్ బ్యాంక్ రాజకీయాల నుండి డిజిటల్ ఫాలోయింగ్, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ వైపు రాజకీయాలు వేగంగా అడుగు వేస్తున్నాయి. అయితే ఈ డిజిటల్ వ్యూహాలన్నీ కేవలం తాత్కాలికమైనవి కావని, రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి డిజిటల్ మీడియానే ప్రధాన మైదానంగా మారబోతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డిజిటల్ పరిణామం రాజకీయ ప్రక్రియను మరింత సరళంగా, సులభంగా మార్చినప్పటికీ దీని వెనుక కొన్ని లోతైన ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. 15 సెకండ్ల రీల్ లేదా ఒక ఫన్నీ మేమ్తో ఒక నాయకుడి సామర్థ్యాన్ని లేదా ఒక సంక్లిష్టమైన ప్రభుత్వ విధానాన్ని అంచనా వేయడం సాధ్యం కాని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జెన్జీ ఆకర్షణలో పడి అసలైన ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, విద్య కేవలం గ్లామరస్ కంటెంట్ కింద కొట్టుకుపోతున్నాయని అంటున్నారు. సోషల్ మీడియా ఆల్గరిథంలు సంచలనం, భావోద్వేగంగా ఉన్న కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయని, దీనివల్ల రాజకీయ నాయకులు నిర్మాణాత్మక చర్చల కంటే వైరల్ కంటెంట్ తయారీపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారట. ఏఐ డీప్ ఫేక్స్ ఎడిట్ చేసిన షార్ట్ వీడియోల ద్వారా యువత అభిప్రాయాలను క్షణాల్లోనే తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ రీల్స్ రాజకీయంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా జెన్జీ యువత పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వాలన్నింటినీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా జెన్జీ వైపు ఆలోచించే విధంగా, జెన్జీ వైపే మాట్లాడే విధంగా, జెన్జీ గురించి మాత్రమే ప్రతి సెకండ్ మాట్లాడే విధంగా కూడా చేసుకున్నాడో తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్కువ కూడా సోషల్ మీడియాలో ఉండాలి. 2029 ఎలక్షన్సే వ్యూహంగా ముందుకు పోతున్నారట రాజకీయ నాయకులంతా. ఇక్కడ రాహుల్ గాంధీ జెన్జీ జపం చేయడం, అలాగే ప్రధాని మోడీ జెన్జీ జపం చేయడం,
తెలంగాణలో రేవంత్ రెడ్డి జంజీ జపం చేయడం, కేటీఆర్ కూడా జంజీ జపం చేయడం, రకరకాలుగా రాజకీయ నాయకులు మొత్తం జంజీ మాయలో పడిపోయారు. జంజీని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, జంజీ ఓటేసే చాలు మేము గెలిచేటువంటి ప్రయత్నం ఉంటుంది. మరి మా పార్టీ అధికారం లాగబోతున్నవి ఆలోచిస్తున్నట్టు ఎక్కువగా సోషల్ మీడియా అంటే సభలు సమావేశాల కంటే ఓన్లీ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటే చాలు, వాళ్ళతో మేము కలిసిపోవచ్చు అనేటువంటి నిదానంతో అలాగే రీల్స్ చేస్తున్నప్పుడు అది ఎప్పుడు కానీ ప్రజలారా అని చెప్పేసి మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు ఒక మోడీ కావచ్చు, ఇతర కావచ్చు, ప్రియులారా, ప్రియతమ, లేకపోతే మిత్రులారా అంటూ కూడా రకరకాల మిత్రోస్ అంటూ కూడా రకరకాలుగా మాట్లాడిన వీడియోలు మనం చూస్తాం. నిజంగా ఇవన్నిటిని యువత ఆదరిస్తారా, మరి అందరికి దగ్గర తీసే ఛాన్స్ ఉందా, లేదా ప్రభుత్వాలు ఏం చేయాలి ఏం చేయబోతున్నాయని చెప్పేసి వాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఇవ్వబోతున్నారా? మరి యువత మళ్ళీ వీటికి అట్రాక్ట్ అయ్యి ప్రభుత్వాలు మోసం చేసే ప్రభుత్వాలను మళ్ళీ గెలిపించుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళే ఎరకాటంలో పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి చూడాలి యువత ఎటువంటి ఆలోచన చేసే పరిస్థితి ఉంది, మరి ఏం జరగబోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులందరూ కూడా సోషల్ మీడియాలో పడిపోయారంటే సోషల్ మీడియాలో పడిపోయి ఈ సోషల్ మీడియా వైపు కూడా పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారట. మరి చూడాలి అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది ఏంటి అని చెప్పేసి చూద్దాం. రైట్, ఒకసారి